ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఇష్టం లేకపోయినా మీ అమ్మగారి గురించి నిషా గురించి తెలిసినా ఈ పోటీకి దిగుతున్నాను అంటే కేవలం మాలాంటి వాళ్ళకి కాలేజ్లో జరుగుతున్న అవమానాలకి పరిష్కారం చూడటం కోసమే, మాకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోవడం కోసమే. పేదవాళ్ల పట్ల నిషా లాంటి వాళ్ళ అరాచకాల్ని అరికట్టడం కోసమే పోటీ చేయక తప్పడం లేదు. ఆంటీ ఆంటీ నో బ్యూటిఫుల్. ఇక్కడ చూద్దాం. నువ్వు తప్పకుండా గెలుస్తావు జామ్. గెలుస్తాను బాబు, గెలవాల్సిన అవసరం నాకుంది. కానీ మీ వాళ్ళు ఏ కుట్రలు పన్నకుండా ఉంటే. అబ్బా నో బ్యూటిఫుల్. దా వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా మనం తిప్పి కొడతాంగా జామ్. ఇక మన సంగతి అంటావా? ఆ దేవుడే నిర్ణయిస్తాడు. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అదిరిపోయింది ఫ్రేమ్. ఆహా సూపర్. ఆహా సూపర్, అదిరిపోయింది జంట. వెలిగించే వెన్నెల దీపం ఊరందరూ ధనవారేనంట. కను జారిన కన్నీటిని తొడిచే హస్తం ప్రతి ఇంటికి పసిపాపేనంట. ఈ బంగారు తల్లి వెళ్ళే అత్తారిల్లే ఆ బృందావనంలా మారే వేళయింది. ప్రేమ్ 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 ప్రేమ్. ఆహా బ్యూటిఫుల్, అదిరిపోయింది ఫ్రేమ్. అది ఏం చేస్తున్నారా? తర్వాత అయినా చేయాల్సింది ఇదే కదా మేడం. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ కి వీళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ క్రియేట్ చేయాలంటే ఇదిగోండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బోల్డ్ అన్న ట్రైనింగ్ ఇవ్వాలి మేడం. ఎలా ఫీల్ అవ్వండి ఎలా ఫీల్ అవ్వండి అని చెప్తూనే ఉండాలి. అసలు వీళ్ళకి ఏ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు మేడం. నాకు ఫోటో తీయడానికి కూడా చాలా ఈజీ మేడం. ఈ జోడీకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫొటోస్ వస్తాయి. జోడించు కొడతా. నా పనిలో ఉన్న ఫాల్ట్ ఉందా మేడం? అదేగా అనేది. జోడి ఎవరో తెలుసుకోకుండా పనిదాంతో ఫోటోలు తీస్తావా నువ్వు? పనమ్మాయా? మన అమ్మాయి అనుకున్నాను మేడం. నువ్వెంత పనిమంతుడువో ఇప్పుడు అర్థమవుతుంది. మేడం మీరు నా పనికి పేరు పెట్టకండి. ఈ సిటీలో
ఈ రాజ్ కపూరే టాప్ మోస్ట్ ఫోటోగ్రాఫర్. అందరూ ఆర్కేరా ఆర్కేరా అని పిలుస్తారు తెలుసా. మేడం కూడా అలా పిలుతూనే వచ్చాను. అసలు ప్రాబ్లం నాది కదండి. ఇదిగో ఆ ఫేస్ ఇది. ఆ ఫేస్ అంత కలగా ఉంటే మీకు కాబోయే కావాలనుకున్నాను. మేడ్ ఫర్ ఈచ్ అదర్లో అంటే ఈ అమ్మాయి పెళ్లి కూతురు అనుకున్నాను. డ్రై మీరెవరు ఆటలాట్టుకుండా? నేనిరా పెళ్లి కూతుర్ని. అందుకే అరిచారా? సారీ మేడం. మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మేడం. ఇక్కడ బ్లాక్ చాలా వేడిగా ఉంది. అక్కడ ఎక్కడైనా సెట్ చేసుకుంటాను ఫ్రేము. మీరు రెడీ వచ్చేయండి. గురుగారు మీకు బాగా పొగరకపోయిందండి. వాళ్ళ ముందు ఊగుతావేంట్రా? పద. మేడం ఏయ్, నీ కళ్ళెప్పుడు నా కొడుకు మీదే ఉంటాయా? అమ్మా జామ్ని కొట్టావేంటి? అసలు నిన్ను కొట్టాలరా? దీని వైపే చూడకు. ఎన్నిసార్లు చెప్పినా దీని చుట్టే తిరుగుతూ ఉన్నావు. కొంచెమైనా బుద్ధి అనేది ఉందా నీకు? నీ కాబోయే భార్య ముందే ఇలా కనబడుతున్నారే, తను ఎంత బాధపడుతుందో కొంచెమైనా ఆలోచించావా? అంత ఆలోచనే ఉంటే నాకింత బాధ ఎందుకండి? బాధపడకు నిషా, ఇదంతా ఈ చామంతి పని. మీ ప్రీ వెడ్డింగ్ వేడుకని ప్రశాంతంగా జరగనివ్వకూడదని ఇదిలా చేసింది. రోజమ్మగారు, తెలియకుండా మాట్లాడకండి. ఇంకా ఏం తెలుసుకోవాలి? నీ చీ బుద్ధి కనబడ్డాక కూడా ఇంకా కొత్తగా ఏం తెలుసుకోమంటావు? నీకే సరైన బుద్ధి లేదు. నువ్వు నామినేషన్ వేసేసి గెలిచేసి నీలాంటి వాళ్ళకి న్యాయం చేసేద్దాం అనుకుంటున్నావు. ఇదే వాళ్ళకి నేర్పిస్తావా? డబ్బున్న వాళ్ళని ఎలా పడేయాలో, పెళ్లి కుదిరిన వాళ్ళని కూడా ఎలా విడదీయాలో వాళ్ళకు చెప్పి నీలా తయారు చేస్తావా? నీ దృష్టిలో సమానత్వం అంటే ఇలా చేసి సమానం అయిపోవడమా? తెలిసింది. ఇలా మాట్లాడితే నేను నామినేషన్ వెనక్కి తీసుకుంటాననుకుంటున్నారా? ఆ